వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, సెప్టెంబర్ నెలలో అండి అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మిథున రాశి వారు ముదురులైపోతారమ్మా ఈ సెప్టెంబర్ నెలలో. గ్రహస్థితి ఎలా ఉందంటే, మిథునానికి వ్యయములో గురుడు, కోర్టు సమస్యలో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో ఒక రకంగా మిత్రులకు హెల్ప్ చేయడానికో వీళ్ళకో లీగల్ ప్రాబ్లమ్స్ అనేది ఇన్వైట్ అవుతాయి అన్నమాట. అలాగే రాహువు కుంభరాశిలో, శని వక్రించి మనకి ఈ యొక్క కుంభరాశిలో ఉండడము, అర్ధాష్టమ కేతువు ముఖ్యంగా. అందువలన ఈ శుక్రుడు వచ్చేసరికి కన్యా తులారాశి, రవి వచ్చేసరికి సింహరాశి ఆగస్టు 16 నుంచి మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ 16 వరకు, ఆ తర్వాత నుంచి కన్యారాశి, అలాగే ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి. ఈ విధంగా ఉంది గ్రహస్థితి. సో మిథున రాశి వాళ్ళు అసలే మామూలుగానే మహానటులు వాళ్ళు. అంటే ఈమెయిల్స్ వస్తున్నాయి అనుకో, ఈమెయిల్స్ వస్తే డిలీట్ చేసేస్తారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఈ నెలలో ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఫస్ట్ క్లాస్, డబ్బుకి ఏమీ తిరుగులేదు. ఈ నెలలో ఆర్థికంగా ఏం సమస్య? ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. ప్రమోషన్స్ వస్తాయి, కోరుకున్న చోట్లకు ట్రాన్స్ఫర్లు వస్తాయి. తర్వాత ధనం ఖర్చు పొదుపుగా వీళ్ళు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడు తమ చుట్టూ ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా బంధువులకి, బంధుమిత్రులు వీళ్ళంతా ఉంటారు. వీళ్ళని చూస్తే బంధువులు రారనమాట. కొంచెం మిథున రాశి వాళ్ళు బంధువులకి కొంతమంది దూరంగా ఉంటారు. అలాంటిది ఈ నెలలో బంధువులు ఇళ్ళకి వీళ్ళ వెళ్ళడము, వాళ్ళు వీళ్ళ దగ్గరికి రావడము, ఇలా రిలేషన్స్ అనేటటువంటివి బిల్డప్ చేసుకుంటారు. అలాగే ఏమీ లేదు, ఏమిటంటే మిథున రాశి వాళ్ళకి వంట చేయాలంటే బద్ధకం. అందుకని ఈ మిథున రాశి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకు బంధువులు ఎందుకు అంటారు. ఆ విధంగా భర్త అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అర్ధాష్టమ కేతు అంటే అదే అనమాట. అలాగే విదేశాలకు వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే, ఇద్దరు కూడా. అవి సఫలం కావు, ఎందుకంటే కేతు బలం ఇంకా పూర్తిగా లేదు. అనవసరమైనటువంటి మానసిక అశాంతి అనేటటువంటిది మిథున రాశి వారికి ఉంటుంది. కాబట్టి వీళ్ళు డిప్రెషన్ అయిపోతారు. డిప్రెషన్ అయిపోయి మరి అలాంటప్పుడు మీరు చెప్పొచ్చు, ఏమండి మీరు మిథున రాశి బాగుందని చెప్పారు కదండి, డిప్రెషన్ అయితే అని అడగొచ్చు. వీళ్ళ డిప్రెషన్ మనకు అంటగట్టేస్తారు. ఎవరైతే ఫోన్లో వీళ్ళతో మాట్లాడతారో, బంధువులు కానీ వీళ్ళు కానీ, వాళ్ళకి వీళ్ళ నెగిటివిటీ అంతా చెప్పి వీళ్ళకి పిచ్చెక్కిస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు అనమాట. ఈ విధంగా మిథున రాశికి తిరుగు లేదు. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. వన్ టైం సెటిల్మెంట్, మొత్తం పెన్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. అయితే అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందంటారు? మరి మిథున రాశి వాళ్ళు చేసేంత మార్కెటింగ్, మిథున రాశి వాళ్ళు చేసేంత వ్యాపారము ఎవరు చేయలేరు. ఎందుకంటే బుధుడు అధిపతి. వీళ్ళతో ఏమైనా సెకండ్ చేయగలిగితే కన్యా రాశి వాళ్ళు చేస్తారనమాట. అంటే ఆ ప్రోడక్ట్ని అంత అందంగా చూపిస్తారు, ఎవరిని కూడా నొప్పించరు, వాళ్ళ పని చేయరు. ఏంటి దాన్ని ఏమంటారు, కాలు పట్టుకుంటే మెడకి, మెడ పట్టుకుంటే కాలు కన్నా వ్యవహారం ఈ నెలలో చేస్తారు. అంటే ఇప్పుడు ఏ వ్యాపారం వీరికి అనుకూలంగా ఉంటుందంటారండి? కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటల్స్, తర్వాత సాఫ్ట్వేర్ రంగాలు, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా 50% కలిసి వస్తాయి. తర్వాత కూరగాయల బిజినెస్లు, ఉప్పు చేపల బిజినెస్లు, చేపల బిజినెస్లు మీద చెప్పి 4 బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. చేపల బిజినెస్, పచ్చి చేపలు. ఆ విధంగా ఈ యొక్క వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. హ్యాచరీస్, తర్వాత ఈ బాతులు పెట్టారు మిథున రాశి వాళ్ళు. బాతులు వ్యాపారం చేయకూడదు వీళ్ళు. బాతులు పెడితే, ఫామ్ పెడితే బాతు గుడ్లు అమ్ముకోలేకపోయారు. బాతుగుడ్లు ఎవరైతే తీసుకోరు కదా, దాంతో లాస్ట్కి బాతులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో బాతులు వ్యాపారం చేయకూడదు. తర్వాత ఇనుము 50% కలిసి వస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలు 50% కలిసి వస్తాయి. మిగతా అన్ని రకాల డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇలాంటి పప్పులు, దినుసులు, పూజా స్టోర్స్, ఇలాంటివన్నీ కూడా, ఆటోమొబైల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. అయితే అండి వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయి అంటారా ఈ నెలలో? ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మానసిక అశాంతి ఉంటుంది. అంటే భార్య మీద భర్త, భర్త మీద భార్య పోటీలు పెట్టుకొని ఇద్దరు మెంటల్ టెన్షన్స్ తెచ్చుకుంటారు. వీళ్ళకుంటే అనారోగ్య పరిస్థితి కంటే అవతల వాళ్ళకి అనారోగ్య సమస్యలను ఎక్కిస్తారు వీళ్ళు.
కాబట్టి వీళ్ళకి మైగ్రేన్ అనేటటువంటి ప్రాబ్లము, ఇండైజెషన్, తిండిలో కాంప్రమైజ్ అవ్వరు వీళ్ళు. బాగా ఈ నెలలో బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి బాగా తింటారు. జనరల్గా వీళ్ళు వంటలు తక్కువ అనమాట ఈ మిథున రాశి వాళ్ళు. బయట ఆర్డర్లు ఇచ్చేసుకోవడం, తెచ్చుకోవడం. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, కడుపు కంబాలు చెరువు అవుతుంది. ఆరోగ్య సమస్యలు సరిగ్గా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అండి, ఈ రాశి వారికి సంబంధించి ఏమైనా శుభకార్యాలు అంటూ జరిగే అవకాశం ఉందంటారా ఈ నెలలో? ఉన్నాయి. అంటే ఈ గురుడు వ్యయస్థితి కారకుడు అయినప్పటికీ కూడా పర్వాలేదు, మరి అంత పాడైపోలేదు గురుడు. శుభకార్యాలకు వెళ్తాడు. వీళ్ళకి కూడా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అండ్ వీళ్ళ బంధువుల్లోనే వివాహాలకు వీళ్ళు వెళతారు. వీళ్ళ దృష్టిలో వీళ్ళ బటర్ఫ్లైస్ అనమాట. అంటే ఏ రాశిని బటర్ఫ్లై అని అనరు. మిథున రాశినే బటర్ఫ్లై అంటారు. అంటే దే వాంట్ చేంజ్, ఆల్వేస్ చేంజ్ 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 అంటారనమాట. సో దీని ద్వారా వీళ్ళకి శుభకార్యాలు జరుగుతాయి. డైవర్సులు కావాలనుకున్న వాళ్ళు డైవర్సులు కూడా వీళ్ళకి అనుకూలంగా కోర్టు సమస్యల్లో వచ్చేస్తాయి. అయితే ప్రాపర్టీ కొనాలి 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 అని చెప్పి వీళ్ళు భర్తలను బాగా ఎగేస్తారు. వాళ్ళు వృషభ రాశి భర్తలు ఉన్నటువంటి వాళ్ళు కొనలేరు. అది కూడా ఒక టెన్షన్ కింద, అనారోగ్యం సమస్య కింద ఈ మిథున రాశి వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే మిథున రాశి వాళ్ళందరికీ కూడా చాలా బాగుందని చెప్పాలి. అయితే అండి, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏ విధంగా చేసుకుంటే మంచిది? మనకి గురుబలం తగ్గిపోయింది కదా, కాబట్టి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. కేతు కూడా బాగా, కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని మల్టీ కలర్డ్ వస్త్రం, అంటే ఈ యొక్క అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు దానం చేయాలి. అలాగే గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. ఎప్పుడు అదేమో సోమవారం అయితే అది గురుడు కాబట్టి గురువారం నాడు చేయాలి. అలాగే గాణగాపురం దత్తక్షేత్రం కాబట్టి, గురుక్షేత్రం కాబట్టి రాఘవేంద్ర స్వామిని కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామిని కానీ, దత్తాత్రేయ స్వామిని వారిని కానీ, శ్రీకృష్ణ దేవాలయం, శ్రీకృష్ణుని గురు రూపంలో చూడాలి. ఇలా వీళ్ళు కనుక గురువుల్ని, పెద్దవాళ్ళ మాటలు వింటూ, వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటూ గురువుల్ని గౌరవించినట్లయితే తప్పకుండా ఈ మిథున రాశి వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ చెందుతుంది. అంటే వీళ్ళు అష్టమ గురుడు, గురు బలం సరిగ్గా లేదు బైబర్త్ చార్ట్లలో కూడా. వ్యయంలో గోచార రీత్యా వీళ్ళకి 12వ ఇంట్లో ఉన్నాడు. మొన్నటిదాకా పాపం అష్టమ శని నడిచాడు. ఇలా అనేక రకమైనటువంటి ఫ్యాక్టర్స్ నుంచి ఇంకా ఒక సంవత్సరం పాటు ఇంకా అలాగా వాటి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మెయిన్గా వీళ్ళు గురువును పట్టుకోవాలి. గురు జపం, ఇంట్లోనే గురు చరిత్ర పారాయణ, ఇలాంటివి, దత్తాత్రేయ మంత్రము, ఇవన్నీ కూడా చేసినట్లయితే బ్రహ్మాండంగా మంచిది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.